సీఎం సాయికాంత్ వర్మ ప్రతి గ్రామం పరిశుభ్రతకు నిలయంగా మారాలని పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా దుగ్గిరాలలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పర్యావరణ హిత వస్తువుల ప్రదర్శనను ఆయన పరిశీలించారు. వర్మీ కంపోస్టు తయారీ విధానాన్ని పరిశీలించడంతో పాటు ఇంటింటి చెత్త సేకరణ ప్రక్రియను స్వయంగా తనిఖీ చేశారు. దుగ్గిరాల ప్రకృతి అందాలకు నిలయంగా ఉందని, ఇక్కడి నీటి వసతులు మరియు పచ్చదనాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రతి గ్రామం పరిశుభ్రతకు పచ్చదనానికి చిరునామాగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంటి పరిశుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి మూలమని పేర్కొంటూ గ్రామ పంచాయతీలు పరిశుభ్రత మరియు పచ్చదనంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. గ్రీన్ ఎంటర్ప్రెన్యూర్ వ్యవస్థను బలోపేతం చేయాలని, ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ ను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. చెత్తను ఆర్థికాభివృద్ధికి వనరుగా మార్చే దిశగా అడుగులు వేయాలన్నారు. మనకి ఈరోజు ఈ కార్యక్రమమే కాదు, మన దుగ్గిరాల పంచాయతీకి సంబంధించి అనేక డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కావచ్చు, వాటిలో పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్న మన కాంటినెంటల్ జోనల్ మేనేజర్ గారు బలరాం గారు, అండ్ అలానే హెచ్పి గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వాసు గారు, వాళ్ళు చెప్పిన మాటలు వింటే నిజంగా చాలా ఇన్స్పైరింగ్గా ఉందండి. అంటే ఈ మండలానికి రావడం ఇదే మొదటిసారి. నేను వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వాతావరణం కానీ, ఇక్కడ ఉన్న చెట్లు, పచ్చదనం అండ్ మంచి ఇక్కడ కాలువలు, వాటిలో పారే నీరు, ఇవి చూస్తుంటే నిజంగా మనసుకి ఎంతో ఉల్లాసంగా ఉంది. నిజంగా చాలా చాలా సంతోషంగా అనిపించింది ఇక్కడికి రావడం. మాది రాయలసీమ అండి. సో రాయలసీమలో నీళ్లు ఈ విధంగా చూడాలంటే అదంతా సులభం కాదు. అలాంటిది ఇక్కడ ఇంత మంచి పచ్చదనం, ఇక్కడ మీరు చుట్టూ చూస్తున్నా కూడా ఇంత మంచి చెట్లు ఉన్నాయి. ఇందాక ఇంటింటికి కలెక్షన్కి వెళ్ళినప్పుడు ప్రతి ఇంటి ముందర ఒక పెద్ద చెట్టు. సో ఇవన్నీ చూస్తుంటే ఇది చాలా, ఇట్ ఈస్ ఎ బ్లెస్డ్ మండల్ దుగ్గిరాల అనేది. నిజంగా దేవుడే చూసి ఆశీర్వదించి దీన్ని తయారు చేసినట్టు ఉంది. అంత మంచి ఒక ఫీలింగ్ ఉంది. అంతేకాకుండా సాధారణంగా ఇండస్ట్రీస్ అంటే వాళ్ళు వ్యాపార పరంగా ఎలా ముందుకు వెళ్ళాలి, డబ్బులు ఎలా సంపాదించాలి, లాభాలు ఎలా చేసుకోవాలనేది కాకుండా అక్కడ మనం వ్యాపారం చేస్తున్న చోట, ఆ గ్రామంలో కావచ్చు, ఆ మండలంలో కావచ్చు, మనం ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేయొచ్చు అని ఇంత ప్రొయాక్టివ్గా చూస్తున్న మన కాంటినెంటల్ కాఫీ వారికి, అదేవిధంగా స్థానిక హెచ్పి గ్యాస్ డీలర్కి వాసు గారికి కూడా నేను